చేస్తానా శ్రీ శ్రీ ముత్యాలమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏటా అమ్మవారి పండుగ ఘనంగా జరపబడను. అదేవిధంగా మరి ఈసారి కూడా 25, 26, 27 తారీఖుల్లో అమ్మవారి పండుగ ఘనంగా జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి అమ్మవారి కోరిక మేరకు ప్రతిరోజు సారి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఈసారి ప్రత్యేకత ఏమిటంటే మరి ప్రశాంత్ నగర్కి ముత్యాలమ్మ గుడి ఆర్చు సుమారు 6,50,000, 7 లక్షల చిల్లరతో నిర్మించడం జరిగింది. ఆ అమ్మవారు ఆర్చు కూడా రేపు సుమారు 7:23 నిమిషాలకి ఈ యొక్క ఆర్చ్ ఓపెనింగ్ కూడా జరపబడుతుంది. మరి దీనికి నిధులు ఆ రోజుల్లో మేము ఈ పండగకి సుమారు 2 లక్షల రూపాయలు విరాళం వచ్చిన దాంట్లో ఆదా చేయడం జరిగింది. ఆ డబ్బులు పట్టుకొని అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించి సుమారు ప్రశాంత్ నగర్లోనూ ఒక 3 లక్షల రూపాయల చిల్లర డొనేషన్ రావడం జరిగింది. అదేవిధంగా బయటని కూడా చాలామంది మా సర్కిల్ అందరూ కూడా డబ్బులు సుమారు 1,70,000 చిల్లర బయట నుంచి కూడా తెచ్చి ఈ యొక్క ముత్యాలమ్మ గుడి ఆర్చిని ఈ ప్రశాంత్ నగర్కి కట్టడం జరిగింది. మరి ప్రతి ఏటా ఏ విధంగా అయితే పండుగ జరుపుకుంటున్నామో, ఏ విధంగా అయితే ప్రజలకి పండగ అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా రేపు ఆదివారం 30వ తారీఖుని అన్నదాన కార్యక్రమం సుమారు 2,000 మందికి చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క తల్లి సంవత్సరం కూడా ఘనంగా ఇంతకింత చేసుకున్నట్టు పండగ ఘనంగా జరుగుతుంది. మరి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ దాసనపేట ప్రజలు, ప్రశాంత్ నగర్ ప్రజలు, ఇది చుట్టుపక్కల అన్ని వీధులకి కూడా సంబంధించింది. కానీ సంవత్సరానికి ఒకసారి ప్రశాంత్ నగర్లో ఏటా జరుపుతాం. ఇది ఒక్క మా వీధికి ఓ ప్రత్యేకత. అమ్మవారు ప్రత్యేకంగా పండగ జరుపుకునే ముత్యాలమ్మ అమ్మవారికి మేము మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈ యొక్క పండగని ఇంకా ఘనంగా రేపు రానున్న రోజుల్లో అమ్మవారి విగ్రహం కూడా మేము ప్రతిష్ఠించి ఈ యొక్క గుడిని ఇంకా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తామని ఇట్లు ముత్యాలమ్మ గుడి కమిటీ, ప్రశాంత్ నగర్.